సార్ అంతా డెవలప్ అంతా జరుగుతుందని మీరు అంటున్నారు కదా. ఇప్పుడు ప్రస్తుతం ఒకటి చెప్పండి, మీ కర్నూలుకి చెందిన బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే, ఆయన ప్రత్యేక రాయలసీమ వాదంతో ప్రత్యేక రాయలసీమ పార్టీ కూడా పెట్టారు. ఇప్పుడు ఉద్యమం దిశగా అడుగులు వేస్తున్నారు. ఉద్యమాలు ఆల్రెడీ చేస్తున్నారు. ఆయన ప్రత్యేక రాయలసీమ కావాలా, ప్రత్యేక రాష్ట్రం కావాలని. ఆ ప్రత్యేక రాయలసీమ ఏర్పాటుకు మీరు మద్దతు ఇస్తారా? ప్రత్యేక రాయలసీమ అనేది కొంతమంది మాత్రమే అడుగుతున్నారు. మరీ చిన్న రాష్ట్రం అయితే కూడా వనరుల సమస్య వస్తుంది. అట్లా స్టేట్ డివిజనే కావాలనుకున్నప్పుడు ఇంకో 2 జిల్లాలను కలుపుకోవాల్సి వస్తుంది. రాజశేఖర రెడ్డి గారు మొదటి నుంచి కూడా ఆయనకు ఏది నచ్చితే దాంట్లోనే మాట్లాడేటువంటి వ్యక్తి. ఆయన ఏ ఆలోచన వస్తే ఇదే కరెక్ట్ అనేది ప్రాక్టికల్గా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అభివృద్ధి జరగడం లేదనే దాంట్లో ఉదాహరణ కర్నూలు తీసుకుంటే, ఈరోజు రాయలసీమలో తీసుకుంటే హంద్రీ నివా పూర్తి చేసేటువంటి స్థాయికి వచ్చింది. ఈరోజు ముచ్చుమర్రి ఓపెన్ చేస్తున్నారు. తర్వాత మల్యాల పంపులు పెంచగలిగినారు. ఈరోజు ఒక రకంగా పట్టిసీమ కట్టినందువలన మనకేం ఉపయోగం అని ఆ రోజు మేము కూడా అనుకున్నాము. కానీ ఈరోజు పట్టిసీమ కట్టడం వలన కృష్ణా పరివాహక ప్రాంతానికి పట్టిసీమ నుంచి నీళ్ళు ఇవ్వడం వలన మాకు ఇక్కడ శ్రీశైలంలో నిన్నటి వరకు నీళ్ళు ఉన్నాయి, ఈరోజు ఉన్నాయి. ఈరోజు 845, 840 అట్లా ఉన్నాయి. 840 ఎప్పుడు ఉన్నాయి? మార్చి ఏప్రిల్లో. మామూలుగా నవంబర్ డిసెంబర్లోనే తగ్గిపోతాయి. ఈరోజు ఈసారి ఫిబ్రవరిలో కూడా 855, 860, 870 ఉన్నాయి. మేము మామూలుగా ఇంతకుముందు నవంబర్లోనే గవర్నమెంట్కు మొత్తుకుంటుంటే 855 మెయింటైన్ చేయండి బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం అని. కానీ ఈరోజు ఏప్రిల్లో కూడా ఆ పరిస్థితి అడిగే పరిస్థితి లేదు. ఈరోజు కేసీ కెనాల్ కింద అన్ని పంటలు పండించుకున్నారు. ఆ రైస్ ప్రొడక్షన్లో కర్నూలు జిల్లా హైయెస్ట్ వచ్చింది స్టేట్లో. గోదావరి జిల్లాలలో రాలే ప్రొడక్షన్. హైయెస్ట్ ప్రొడక్షన్ కర్నూలు వచ్చింది. అంటే డెవలప్మెంట్ అనేది కొంతవరకు పోతూ ఉంది. అది ఓవర్ నైట్ జరిగేది కాదు. స్టేట్ విడిపోయిన తర్వాత లోటు బడ్జెట్తో స్టార్ట్ అయింది. లోటు బడ్జెట్తో స్టార్ట్ అయిన తర్వాత కూడా ఏమీ జరగదు అనుకున్నాను. కొన్ని జరుగుతున్నాయి. ఈరోజు ఎస్ఆర్బీసీది కంప్లీషన్ అయింది, అవుకు రిజర్వాయర్ది జరుగుతుంది. ఆ పులివెందులకు నీళ్ళు ఇవ్వగలుగుతుంది, పులివెందులకే నీళ్ళు తీసుకుపోతారు కదా. అది అసలు జరగదు అనుకునే డ్రీమ్. ఆయన సురేష్ రెడ్డి పాపం గడ్డలు పెంచుకొని తిరుగుతుండే, సాధించుకుండే. ఈరోజు అనంతపూర్కు హంద్రీ నివా నుంచి అనంతపూర్ తీసుకుపోతున్నారు. చెరువులన్నీ 200 చెరువులు నింపుతున్నారు. నాట్ ఏ స్మాల్ ఇష్యూ. ఇవన్నీ కూడా కాంగ్రెస్ హయాంలో చేసిన పనులే కదా. స్టార్ట్ అయిండొచ్చు, కంప్లీషన్ కూడా చేయాలి కదా. కంప్లీషన్ అంతా దాదాపు 90% పనులు పూర్తి చేసి. సరే, ఎంత అనేది ఆ రోజు 90% అంటే ఆ రోజు 300 కోట్లతో స్టార్ట్ అయినది. ఈ రోజుకి వచ్చేసరికి అవి 800 కోట్లు అయినాయి. ఎగ్జాంపుల్ 1000 కోట్లు అనుకోండి. ఆ రోజు 1000 కోట్లతో స్టార్ట్ అయింది. ఆ రోజు 600 కోట్లు క్రీమ్ వర్క్ అంతా చేసుకొని పోయినారు. మళ్ళీ అదే వర్క్ మళ్ళీ 1000 కోట్లు పెట్టాల్సి వస్తుంది. రాక్ ఇదంతా బ్లాస్టింగ్ వచ్చేసరికి అంటే ఎస్టిమేషన్స్ పెరుగుతూ వస్తాయి, ఖర్చు పెరుగుతూ వస్తుంది. డేస్ నడిచే కొద్దీ రేట్లు పెరుగుతాయి. ఆ పెరిగిన రేట్ల ప్రకారం వాళ్ళు ఆ రోజు ఎంత ఖర్చు పెట్టినారో మళ్ళీ అంతే ఖర్చు చేయాల్సి వస్తుంది. ఎక్కడైనా స్టార్ట్ చేయడం ఎవరో ఒకరు స్టార్ట్ చేస్తారు. దాన్ని కంప్లీషన్ స్టేజ్కి తీసుకుపోవడం అనేది ఒక ఇంపార్టెంట్. ఏదేమైనా పట్టిసీమ ద్వారా అయితే ఈ సంవత్సరం అయితే రాయలసీమలో నీళ్ళు ఉన్నాయి. ఫిబ్రవరి వరకు హెచ్ఎన్ఎస్ఎస్ నుంచి అనంతపురకు నీళ్ళు తీసుకుపోయినారు. ఈవెన్ ఇన్ మంత్ ఆఫ్ ఫిబ్రవరి మనం ఎక్స్పెక్ట్ చేయగలుగుతాము. మళ్ళీ తుంగభద్రలో నీళ్ళు లేకున్నా, తుంగభద్రకు నీళ్ళే రాలేదు. తుంగభద్రలో వర్షమే పడలేదు. కర్ణాటక రివర్ బెల్ట్, తుంగభద్ర రివర్ బెల్ట్ క్యాచ్మెంట్ ఏరియా వర్షం లేదు. తుంగభద్ర పూర్తి డ్రై అప్. కేవలం కృష్ణాలో వచ్చినటువంటి నీటిని నిలబెట్టుకోగలిగినాయి. ఈరోజు ఇంత వాటర్ ఇవ్వగలిగినాం. మామూలుగా అయితే పూర్తి ఎండిపోయింది అలిపాటికి. మీ దృష్టిలో రాయలసీమ అభివృద్ధి చెందుతుంది అంటారు? స్లోగా ఇండస్ట్రియల్గా అభివృద్ధి చెందాలి. ఇరిగేషన్ రకంగా అయితే కొంతవరకు తీసుకొని పోతూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు అయితేనేమి, ఉమా గారు అయితేనేమి. ఇండస్ట్రియల్గా డెవలప్మెంట్ జరగాల్సినటువంటి అవసరం ఉంది. ప్రత్యేక రాయలసీమ వాదానికి మీరు మద్దతు ఇస్తారా ఇవ్వరా? ప్రత్యేక రాయలసీమ వలన నాకు తెలిసి నాకున్నటువంటి నాలెడ్జ్లో అంత ఉపయోగం ఉండదు. ఎందుకంటే ప్రత్యేక రాయలసీమ అంటే వనరులు ఎన్ని, ఇన్కమ్ ఎంత వస్తుంది, మన ఖర్చులు ఎంత అనేది. మనకు కొంత మైనింగ్ అనేది కొంత ఉంది.
ఇంకొకటి జనాభా తగ్గిపోయే కొద్దీ సెంట్రల్ గ్రాంట్ తగ్గుతుంది, విస్తీర్ణం తగ్గిపోయే కొద్దీ చిన్న 4 జిల్లాలతో ఒక రాష్ట్రం ఏర్పడితే దాని డెవలప్మెంట్ ఏముంది? మనకేం టూరిజం అంత పెద్దగా లేదు. ఏమన్నా శ్రీశైలం ఒకటి, శ్రీశైలం డ్యామ్ అంటామా ఉండేది, అది సగం తెలంగాణ సగం మనకు ఉంది. దాని మీద కృష్ణా వాళ్ళు హక్కు అడుగుతారు. అది కాకుండా కర్నూలు జిల్లాలో మాత్రమే ఉండేటువంటి డ్యామ్ ఏముంది రాయలసీమలో? సుంకేసుల, అది 1.2 TMC కెపాసిటీ. బైరెడ్డి రాజశేఖర రెడ్డి గారి కళ నెరవేరదంటారా? అది జరగదండి. అది జరిగేది. ఆయన ఎప్పుడు పోరాటం చేస్తూ ఉంటాడు ఏదో ఒకటి. ఆయనకు వచ్చిన ఆలోచన కరెక్ట్ అనుకుంటే సర్కమ్స్టాన్సెస్ ఇవన్నీ చూసుకోవాలి కదా. 2019 ఎన్నికలు అంటే ఇప్పుడు ఏం డెవలప్మెంట్ జరగడం లేదు రాయలసీమ అంటున్నారు. ప్రతి రాష్ట్రంలో కూడా ఎక్కడ కూడా శిలాఫలకాలు తప్పితే ఎక్కడ కూడా అభివృద్ధి జరిగిన దాఖలాలు లేవు. 2019లో మరి తెలుగుదేశం పార్టీ తిరిగి అధికారంలోకి రావడం, ఇప్పుడు వేసినటువంటి శిలాఫలకాలన్నీ 2019 కంప్లీట్ అయిపోతాయి. పబ్లిక్లో సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగిపోతుంది. 3 ఏళ్ళు చేయండి, 2 సంవత్సరాలు ఎవరైనా చేస్తారు. 3 ఏళ్ళు అంతా కసరత్తులు అయిపోయింది. కసరత్తు అయిపోయింది. ఇప్పుడు వర్క్లో దిగేటువంటి పరిస్థితులలోకి వచ్చినారు. 3 ఏళ్ళంతా ఎస్టిమేట్ అంటే ఈ ప్రోగ్రామింగ్లోనే పోయింది. అంటే ఇక్కడ ఏం అవసరం ఉన్నాయి కసరత్తు చేయడం, ఇవి దానిలోకి ఎస్టిమేషన్స్ తయారు చేయడం, దానిలోకి DPRలు తయారు చేయడం, ఈ ప్రాసెస్లో అయిపోయింది. ఇప్పుడు టెండర్ స్టేజ్కి వచ్చేసి ఫౌండేషన్ స్టోన్లు పడినాయి. ఇంకా వర్కే కదా, ఎగ్జిక్యూషన్ ఆఫ్ వర్క్ అది పెద్ద ఇష్యూ కాదు. గోయింగ్ ఆన్ నడుస్తాయి. 2019కి కంప్లీట్ అయితే, ఇవి చాలా వరకు కంప్లీట్ అయితే సాటిస్ఫాక్షన్ లెవెల్ పెరిగిపోతుంది. ఇప్పుడు సోలార్ పార్క్ కంప్లీట్ అయిపోతుంది. తర్వాత అంబుజా జైన్ ఇరిగేషన్ ఇండస్ట్రీ ప్లస్ జయరాజ్ ఇస్పాట్, ఈ 3 ఇండస్ట్రీలు అబౌట్ టు స్టార్ట్. ఇంకా 2-3 వచ్చినాయి అనుకోండి, ఎంప్లాయ్మెంటేషన్ పెరుగుతుంది. అంటే ఎలక్షన్ కూడా సిచ్యువేషన్ పాలిటిక్స్ ఉంటుంది. మొన్న ఎలక్షన్లలో చూస్తే 3 నెలల ముందు వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిపోయినాడు అనే లెవెల్లోనే లేదు. అంటే ఆ సిచ్యువేషన్లో మార్చేశాడు. ఎలక్షన్ అనేది వేరు, డెవలప్మెంట్ అనేది వేరు. ఎలక్షన్లో పోల్ మేనేజ్మెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. డెవలప్మెంట్ ఎంత చేసుకుంటూ పోయినా పోల్ మేనేజ్మెంట్ చేయలేకుంటే సక్సెస్ కాలేరు. పోల్ మేనేజ్మెంటు, సిచ్యువేషన్ పాలిటిక్స్ చేసే ఆ ప్రాక్టీస్ కూడా అవసరం. ఆ ఎక్స్పీరియన్స్ లాగానే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న దెబ్బతిన్నారు. కానీ ఆ చేదనుభవం నుంచి పాఠాలు నేర్చుకోలేకున్నాడు. ఇంకా అదే మూస పద్ధతిలోనే పోతూ ఉన్నాడు. ఇలా చంద్రబాబు నాయుడు గారి ఎక్స్పీరియన్స్ ఆయనకు పనికి వస్తూ ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత మూస పద్ధతిలో పోతున్నా ప్రభుత్వంపై వ్యతిరేకత ఉంది అని మనకు స్పష్టంగా బయటపడింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో కావచ్చు, స్థానిక సంస్థల ఎన్నికలలో స్థానిక సంస్థలు అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కావచ్చు. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో వన్ సైడ్ అంటే అదంతా కూడా ప్రజాప్రతినిధులు ఎవరైతే ఎంపీపీలు జెడ్పీటీసీలు వీళ్ళు ఉంటారో వాళ్ళని శిబిరాలు పెట్టి కొనుగోలు చేసి టీడీపీ వాళ్ళు గెలిచి సంకలు గుర్తున్నారు. అయితే ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఆలోచన శక్తి ఉండే గ్రాడ్యుయేట్స్ కావచ్చు, పట్టభద్రుల నియోజకవర్గం కావచ్చు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ కావచ్చు, అవన్నీ కూడా టీడీపీ బోల్తా కొట్టింది కదా. అంటే ఇది ఒకటి, మీరు మొట్టమొదటిసారిగా గ్రాడ్యుయేట్ టీచర్స్ ఎలక్షన్స్లో పార్టీలు ఇన్వాల్వ్ అయినాయి. అవి ఒక యూనియన్ల మధ్యన జరిగేటువంటి ఎన్నికలు. ఈసారి పొలిటికల్ కలర్ వచ్చింది, ఇంతవరకు ఎప్పుడు రాలే. ఎక్కడ ఏవైతే మొదటి నుంచి కూడా ఈ కమ్యూనిస్టు పార్టీలు కానీ లేదంటే దానికి సంబంధించినటువంటి యూనియన్లే దాంట్లో పవర్ఫుల్గా ఉంటా ఉన్నాయి గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్, ఇది టీచర్స్ ఎలక్షన్స్. కాబట్టి ఆ యూనియన్ల పరంగానే పోయినాయి. ఎక్కడైతే వైఎస్ఆర్ గెలిచిందన్నారో అవి కూడా యూనియన్ల మద్దతుతోనే గెలిచింది. ఇప్పుడు నిన్న కూడా గ్రాడ్యుయేట్ ఎలక్షన్లలో అన్ని పార్టీ ఆ యూనియన్లు మీకెందుకు మద్దతు? ఇప్పుడు కేజే రెడ్డి గారిని మీరు పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్స్ అభ్యర్థిగా బరిలోకి దింపారు. అయితే అక్కడ మాజీ NGO అధ్యక్షుడు వెన్నపూస గోపాల్ రెడ్డి గారు, మరోవైపు గేయానంద్ గారు, ఎక్స్ఎమ్మెల్సీ గేయానంద్ గారు బరిలో ఉండేవారు. అయితే కేజే రెడ్డి గారు దాదాపు 12,500 పైచులకు ఓట్ల తేడాతో ఓడిపోయారు కదా. ఇప్పుడు 2,60,000 ఓట్లు ఉన్నాయి. దాంట్లో 12,000 అనేది డిఫరెంట్ కాదు. ఒక ఓటుతో ఓడిపోయినా ఓటమే. ప్రభుత్వం మీద అంత అసంతృప్తి ఉంది కాబట్టే కదా గ్రాడ్యుయేట్స్ అంతా కూడా వ్యతిరేకంగా. యూతులు అయితే ప్రభుత్వం మీద ఇంకా వాళ్ళకు ఒక సాటిస్ఫాక్టరీ లెవెల్ రాలేదు. ఎందుకంటే అన్ఎంప్లాయ్మెంట్ ఇంకా ఉంది, అదైతే రాలేదు. రెండోది, ఈ ఎవరైతే మిగతా సంఘాలు ఉన్నాయో గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్లో కూడా గోపాల్ రెడ్డికి చేసినాయి. గోపాల్ రెడ్డి NGO లీడర్ కాబట్టి అది ఆయనకు బాగా కలిసి వచ్చింది.
ఈ 3 జిల్లాలలో ఉన్నటువంటి ఎన్జిఓలో ఒక లీడర్ ప్రెసిడెంట్గా పనిచేసినాడు కాబట్టి ఎన్జిఓలందరూ కూడా మా ఎంప్లాయీ అయిన మన ఎన్జిఓని గెలిపించుకున్నామనేటువంటి ఆలోచనతో ఎంప్లాయీస్ అందరు కూడా ఆ లోకల్ ఫీలింగ్ అంటే మావాడు అనేటువంటి ఫీలింగ్తో ఆయనకి వేయడం జరిగింది. ఈ కేజే రెడ్డి గారు అశోక్ బాబు గారు మీ పార్టీకి పూర్తి మద్దతుదారుడు, అసలు ఇంకా పసుపు కండ ఒకటి కప్పుకోలేదు కానీ టోటల్గా టీడీపీ ఆయన నరాన టీడీపీ ఆరోపణలు ఉన్నాయి. అశోక్ బాబు గారు వచ్చి ప్రచారం చేయలేదు కదా కేజే రెడ్డి. అశోక్ బాబు గారు డైరెక్ట్గా వచ్చి అనంతపురంలో కానీ ఇక్కడ వచ్చి కేజే రెడ్డి గారికి సపోర్ట్ చేయండి, వాళ్ళకి సపోర్ట్ చేయండి, డైరెక్ట్ మీటింగ్ పెట్టలేదు. ప్రెస్ మీట్లో చెప్పారు. దాని మీద విమర్శలు కూడా వచ్చాయి. ఆయన ఒక చెప్పాడు కదా, యూనియన్లకు కూడా మీరు పలానా వ్యక్తికి సపోర్ట్ చేయండి అంటే యూనియన్లను కూడా మొత్తం వ్యతిరేకించాయి, మీరు ఎలా చెప్తారు ఒకరికి మద్దతు చెప్పినా కూడా ఇక్కడ ఏమైతే అంటే వీడు మనవాడు లీడర్ చెప్పచ్చు. ఇప్పుడు ఈ ఏదైనా ఒక క్యాస్ట్ నుంచి నిలవడినప్పుడు ఆ క్యాస్ట్ ఫీలింగ్లో కొంతమంది ఒక పార్టీ వ్యక్తి అయినా సరే ఏదో ఒకసారికి మన వానికి వేద్దాం అనేటువంటివి కూడా పనిచేస్తాయి. దీంట్లో ఇవన్నీ ఇండివిజువల్ ఎలక్షన్స్. జనరల్గా మీరు అన్నట్లయితే ఈరోజు ప్రభుత్వం మీద 100% సాటిస్ఫాక్టరీ ఉందని మేము కూడా చెప్పడం లేదు. ఎందుకంటే 3 సంవత్సరాలు కసరత్తులోనే అయిపోయింది. ఈ 2 సంవత్సరాలలో ప్రజలలో సాటిస్ఫాక్టరీ లెవెల్ పెంచుకుంటూ పోయేదానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రాజెక్టులు కొన్ని పూర్తయితే రైతులలో ఒక పాజిటివ్నెస్ వస్తుంది. ఏదైనా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ వస్తే విద్యార్థులలో వస్తుంది. రాకుంటే ఆ రోజు ప్రజల తీర్పుని బట్టి ఉంటుంది. ఏం చేస్తాం? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు 10 సంవత్సరాలు అపోజిషన్ పార్టీలో కూర్చున్నాడు, మళ్ళీ ముఖ్యమంత్రి అయినాడు. రాజశేఖర రెడ్డి అపోజిషన్ పార్టీలో కూర్చున్నాడు, ముఖ్యమంత్రి అయినాడు. ప్రజా తీర్పును ఎట్లా ప్రజలు ఏ తీర్పిస్తే ఆ తీర్పు శివసాహించాల్సిందే. అవసరమైతే అపోజిషన్ పార్టీలో కూర్చోవాలి, అవకాశం వస్తే అధికార పార్టీలో ఉంటారు. అంటే గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎన్నికల్లో కేజే రెడ్డి గారు కరెక్ట్ పర్సన్ అంటారా మీరు నిలబెట్టిన పర్సన్లో? కేజే రెడ్డి గారికి రాజకీయ అనుభవం తక్కువ ఉండడం వలన పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోయినాడు. నేను ఇందాక చెప్పాను, ఒక ఎలక్షన్లలో గెలుపు అనేది పోల్ మేనేజ్మెంటు సిచ్యుయేషన్ పాలిటిక్స్ను దాని ప్రకారం యాక్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అది ఈయనకు రాజకీయంగా అనుభవం లేదు కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్ చేసుకోలేకపోయినాడు. ఆ సిచ్యువేషన్ బట్టి పొలిటికల్గా మూవ్ కాలేకపోయినాడు. అది మేజర్ ప్రాబ్లం. అంతే తప్ప తెలుగుదేశం పార్టీ గైడ్ చేయలేదా కేజే రెడ్డి గారికి? అంటే ఒక తాలూకా అయితే మేము గైడ్ చేయొచ్చు, జిల్లా చేయొచ్చు, 3 జిల్లాలు ఎక్కడ గైడ్ చేయగలుగుతాం. ఎంతోమంది ఉన్న కేజే రెడ్డి గారికి ఎందుకు ఇచ్చారు? అయితే డబ్బులు దండుకున్నాయన అదేం లేదు, ఆయన ముందరికి వచ్చినాడు. ఆ ఎలక్షన్లలో ఎప్పుడు ఫస్ట్ టైం పార్టీ ఎలక్షన్లు ఆయన నేను నిలబడతాను ముందరికి రావడం ఒకటి, బిజినెస్ మ్యాన్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చినట్టు ఆయనకు పరిచయాలు ఉండే కదా అనే దాంట్లో బట్టి దాంట్లో ఆయన సెలెక్ట్ చేయడం జరిగింది. డబ్బులు అనేది సెకండరీ. ఎలక్షన్ అంటే డబ్బులు అనేది అదేమి ఓపెన్ సీక్రెట్, ఎవరు కొత్తగా దాచిపెట్టుకునేది. బ్యాగులు, ల్యాప్టాప్ బ్యాగులు అవి అవన్నీ గెలిచిండు, ఇవకనే కదా ఇచ్చారు కదా. ల్యాప్టాప్ బ్యాగులు అని పంపిణీ చేశారు. పంపిణీ చేసే మీడియాలో అంతా కూడా కథనాలు బ్యాగులు ఇచ్చింటారు. ల్యాప్టాప్ లేకుండా ల్యాప్టాప్ బ్యాగుల మీద ఈయన ఫోటోలు మరి మీడియాకి ఇచ్చారు. మీడియా మిత్రులకు మాత్రం, ప్రజలకు ఇవ్వలేదు, ఓటర్స్కి ఇవ్వలేదు, మీడియా మిత్రులకు ఇచ్చారు అంతే. ల్యాప్టాప్ బ్యాగ్స్ ఎక్కడ ప్రజలకే లేదు. ఆయన డబ్బులంతా పబ్లిసిటీకి పెట్టుకున్నారు. అయితే మీ ద్వారా కూడా మేము ప్రజలకు మా విషయాలన్నీ చెప్పుకునే అవకాశం కల్పించినందుకు మీకు కూడా ధన్యవాదాలు.